ఆరోగ్యం పూర్తిగా చెడిపోయేట్టుగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఆత్మీయ సంఘం వారు చాలాసార్లు ఆత్మీయ ఏదైతే మన ఫ్యాక్టరీలో గవర్నమెంట్లో వారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర స్పందన కాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. పరోక్షంగా 4,50,00,000 మంది ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వీరందరూ కూడా పూర్తిగా ఈరోజు ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము ప్రధానంగా చేసేది ఏంటంటే ఆన్లైన్లో వస్తున్న ముందు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం, అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలు ఏదైతే కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీకి చాలా ఇబ్బంది కలిగి వారి మనుగడ కష్టం కలిగి చివరికి వ్యాపారాలు కూడా మూసుకుంటూ దిశగా జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అదే GSR 320 ఈ పాలసీ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని ప్రధానంగా ఈ 3 డిమాండ్లు కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ బంద్ని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజల కోసం, ప్రజల పరిరక్షణ కోసం కెమిస్టులు ఎప్పుడు కూడా ముందుంటారు. మీ అందరికీ తెలుసు, కోవిడ్ టైంలో మేము సర్వీసు మా ఆల్ ఇండియా సంఘం తరఫున కానీ, రాష్ట్ర సంఘంలో కానీ, జిల్లా తరఫున కానీ అందులో మా కెమిస్టులు కూడా చాలామంది కోల్పోయాం కోవిడ్ టైంలో. అయినా సరే మేము ముందుకు వచ్చి ఎక్కడ షాపులు పెట్టకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్కి ఏ అవసరం అయితే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మందులు అవైలబిలిటీ ఇచ్చే దిశగా మేము సర్వీస్ చేసాం. భవిష్యత్తులో కూడా అదే సర్వీస్ కొనసాగిస్తామని చెప్పని ప్రజలందరికీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ బంద్ అనేది అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా మేము వచ్చి వాళ్ళ సర్వీస్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు పిల్లా బాల, రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ అఖిల భారత మెడికల్ షాపుల బంద్ కారణం అనేది మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, మేము ఆన్లైన్లో మందుల అమ్మకాలని పూర్తిగా నిషేధించాలని, అలాగే కల్తీ మందుల తయారీని కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలని ఈరోజు బంద్ చేయడం మొదలుపెడతాం. ఈ ఆన్లైన్ మందుల వల్ల ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం వల్ల దొంగ ప్రిస్క్రిప్షన్ సృష్టించి దొంగ నోట్లో తయారు చేస్తున్నారు. అలా ప్రిస్క్రిప్షన్ సృష్టించి పెద్ద కష్టం కాదు. ఈ ప్రిస్క్రిప్షన్తోటి ఈ నకిలీ మందులు రకరకాల మత్తు పదార్థాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించి ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు చాలామంది పిల్లలు. అందువల్ల వీటిని అది పర్యవేక్షణ అన్నది ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందో తెలియదు. ఆన్లైన్లో మందులు అమ్మకం అన్నది అది పూర్తిగా నిషేధించాలని, అలాగే నకిలీ మందుల తయారీలు మాత్రం పూర్తిగా అది ఫలానా రకరకాల చోట్ల నుంచి అది మార్కెట్లోకి వస్తుంది. నకిలీ మందులను కూడా నిలిపివేయాలని చెప్పేసి ఈ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని మాకు ఈరోజు సమ్మె చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. లేదంటూ కూడా, అలాగే ఆన్లైన్ మందులను నిషేధించాలంటూ కూడా వీరు రోడ్డు ఎక్కడం జరిగింది. ఇక్కడ